నందమూరి తారక రామారావు గారు తన మేనకోడలైన బసవతారకంను 1943 మే నెలలో వివాహమాడారు. వారికి 11 మంది సంతానము, అందులో 7 మగబిడ్డలు, 4 అమ్మాయిలు. ఈ 7 మగ సంతానంలో 4వ వాడైన నందమూరి హరికృష్ణకు పుట్టినవాడే తారక్ రామ్. హరికృష్ణకు తన మొదటి భార్య అయిన లక్ష్మి ద్వారా 2 అబ్బాయిలు జానకీరామ్, కళ్యాణ్ రామ్, అమ్మాయి సుహాసిని పుట్టారు. తారక్ రామ్ చిన్నప్పటి నుంచి చిత్రమైన కుటుంబ వ్యవస్థలో పెరిగాడు. తారక్ రామ్ తల్లి శాలిని, తండ్రి హరికృష్ణకు 2వ భార్య. కానీ అఫీషియల్గా ఈ విషయాన్ని హరికృష్ణ ఎక్కడా అంగీకరించేవాడు కాదు. తారక్ రామ్ తల్లి శాలిని మీద హరికృష్ణకు ఎంత ప్రేమ ఉన్నా తన తల్లిదండ్రులను చూసి కుదిర్చి పెళ్లి చేసిన మొదటి భార్య లక్ష్మితోనే అఫీషియల్గా కాపురం చేసేవారు. దాంతో పిల్లవాడైన తారక్ రామ్లో ఎప్పుడూ ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది. తన తండ్రి హరికృష్ణ అయినప్పుడు ఎందుకు ఆయన మనతో ఉండరు? కానీ తల్లి తండ్రి తన మీద చూపించే ప్రేమ మాత్రం చాలా గొప్పగా అనిపించేది అతనికి. ఇక తారక్ రామ్ పుట్టిన వంశం అంటారా, చాలా చాలా గొప్పది. నందమూరి తారక రామారావు లాంటి మహావ్యక్తి కుటుంబంలో తానొకడు. కానీ తారక్ నీ కుటుంబంలో అంగీకరించేవారు ఎవరు? చిన్నప్పటి నుంచి అన్నయ్యలు జానకీరామ్, కళ్యాణ్ రాములతో అతికి అతకని స్నేహం. ఎటొచ్చి తారక్ రామ్ 2వ భార్య శాలినికి ఎటువంటి లోటు కలగకుండా చూసుకున్నాడు తండ్రి హరికృష్ణ. కానీ సమాజంలో తన తల్లికి హరికృష్ణ భార్యగా అంగీకారమే లేదు. ఈ విషయం తారక్ను మానసికంగా ఎంతగానో కృంగిపోయేలా చేసేది. ఈ పరిస్థితులు అతన్ని చాలా మొండివాడుగా తయారు చేశాయి. తారక్ రామ్ చదువంతా గ్రీన్ గ్రేడ్ సైఫాబాద్లో ఉన్న విద్యారణ్య స్కూల్లో జరిగింది. ఆ స్కూల్లో జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ ఫాలో అయ్యేవారు. పిల్లలకు చదువుతో పాటు వాళ్ళకి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు. అలా తారక్ రామ్ తనకిష్టమైన నాట్య రంగాన్ని ఎంచుకున్నాడు. చాలా మందికి తెలియదు, తారక్ రామ్ ఒక గొప్ప కూచిపూడి డాన్సర్. మాస్టర్ సుధాకర్ వద్ద కూచిపూడి నేర్చుకుని ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. తారక్ రామ్ డాన్స్ చేస్తూ ఉంటే అది చూసి మురిసిపోయేవారు తాత ఎన్టీ రామారావు. ఇక తల్లి శాలిని తారక్ రామ్ను చాలా స్ట్రిక్ట్ గా పెంచేది. ఎందుకంటే ఆమెకు నందమూరి ఫ్యామిలీతో తన స్థానం ఏమిటో తెలుసు. కొడుకు చక్కగా చదువుకుని పేరు తెచ్చుకుంటే కదా కుటుంబంలో ఒక మర్యాద. అది ఆవిడ ఆలోచన. ఈ విషయం అర్థం చేసుకున్న తారక్ రామ్ ఎంత అల్లరి చేసినా చదువు దగ్గర చాలా బాధ్యతగా ఉండేవాడు. అలా చదువుతో పాటు కూచిపూడి డాన్సు, నటన కూడా బాగా నేర్చుకున్నాడు తారక్ రామ్. సరిగ్గా అప్పుడే ఒక విచిత్రం జరిగింది. నెక్స్ట్ స్టోరీలో చూద్దాం.